మంచి చేస్తేనే పార్టీ, మంచి చేయకపోతే పార్టీ లేదు, గిట్టి లేదు. మేము కోరుకునేది ఏంది, పేదవాడిని కాపాడు, పేదవాడికి స్థలాలి, పథకాలు అందేవాళ్ళకి అంది, మాకు అందలా. మాకు ఇచ్చింది ఏంది, ఆ పింఛన్ మాకు ఇస్తున్నారు. ఆ పింఛన్ తప్ప ఇక ఏమి లేదు మాకు. రాజు గ్యారెంటీగా అయితే ఆయన మీద నమ్మకం అది మాకు. ఏమి చేయకపోతే 3 సార్లు ఎట్లా గెలిచాడు మోడీ గారు? చెప్పండి, మోడీ గారు ఎందుకు గెలిచాడు 3 సార్లు? మాకు నమ్మకం అయ్యాలంటే మాకు నమ్మకం అయ్యా అమరావతి మాకు కావాలి. 3 రాజధానులు అయితే ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలి, అయితే ముగ్గురు ఇల్లు కావాలా? ఒక ముఖ్యమంత్రి ఉండాలి, 3 రాజధానులు పరిపాలన చేయాలి చేస్తే. కానీ అదే పార్టీ అయినా కూడా మంచి చేస్తేనే పార్టీ, మంచి చేయకపోతే పార్టీ లేదు, గిట్టి లేదు. అంతమించి ఏమి లేదయ్యా. మేము కోరుకునేది ఏంది, పేదవాడిని కాపాడు, పేదవాడికి స్థలాలి. ఏంది, నువ్వు ఎంత రేటు పెట్టి కొడతావో లేదు ఇదని ఎవరు అడగరు. కావాల్సింది ఏంది, మాకు స్థలం కావాలి. అంతమించి నేను చెప్పేది లేదు. పథకాలు అందేవాళ్ళకి అంది, మాకు అందలా. మాకేం అందలా. మాకు ఇచ్చింది ఏంది, ఆ పింఛన్ మాకు ఇస్తున్నారు. ఆ పింఛన్ తప్ప ఇక ఏమి లేదు మాకు అని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ కాదు. అందరికి అందితే గొప్పతనమే. అందరికి అందింది అనుకో మనకు మంచి జరిగింది. కానీ మాకు మరి ఎలాంటిది ఏం జరగలేదు. అదే విషయం చెప్పేది. రాజధాని గ్యారెంటీగా అయితే పథకాలు కాదు, ఆయన మీద నమ్మకం అది మాకు. ఏమి చేయకపోతే 3 సార్లు ఎట్లా గెలిచాడు మోడీ గారు? చెప్పండి, మోడీ గారు ఎందుకు గెలిచాడు 3 సార్లు? మాకు నమ్మకం అయ్యాలంటే మాకు నమ్మకం అయ్యా. ఎందుకు అమరావతి మాకు కావాలి. అంటే 3 రాజధానులు అయితే ముగ్గురు ముఖ్యమంత్రులు కావాలి, అయితే ముగ్గురు ఇల్లు కావాలా? ఒక ముఖ్యమంత్రి ఉండాలి, 3 రాజధానులు పరిపాలన చేయాలి చేస్తే. అన్నం పొయ్యి మీద పెట్టంగానే నాకు పెట్టాను తోడుకుని తింటే ఉడికిద్ది అన్నం ఉడకదుగా. ఉడకాలి అన్నం, కూరలైనా సరే ఉడకాలి. నాకు ఉడకాలి, పెట్టే అంటే కుదిరిద్దా? కుదరదుగా. కాకపోతే మంగళగిరిలో జరిగే రాజకీయాలు, టీడీపీ వాళ్ళ రాజకీయాలు ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు. పురాతన నుంచి ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు మాత్రం పట్టించుకోవట్లేదు. నిన్నగాక మొన్న పార్టీలు మారి వచ్చిన వాళ్ళదే పెత్తనం సాగుతుంది. లోకేష్ గారికి నమస్కరించి ఒకటే చెబుతున్నా, మా కార్యకర్తలను అడిగితే బాలేదు పరిస్థితి బాబు అని చెప్పానంటే, ఈ పిల్లలకి వాళ్ళకి చిన్న పిల్లలు వాళ్ళకి సభ్యత్వం ఉంటే వాళ్ళకి సాయం చేపిస్తారంట. లోకేష్ గారికి మాత్రం నేను మాత్రం ఇది ఒకటి మాత్రం విన్నమించుకుంటున్నా. ఇక్కడికి వచ్చి 20 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. కాకపోతే మంగళగిరిలో జరిగే రాజకీయాలు, టీడీపీ వాళ్ళ రాజకీయాలు ఏంటంటే కొంతమంది వాళ్ళ స్వార్థాలు వాళ్ళు చూసుకుంటున్నారు. పురాతన నుంచి ఉన్న ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు మాత్రం పట్టించుకోవట్లేదు. నిన్నగాక మొన్న పార్టీలు మారి వచ్చిన వాళ్ళదే పెత్తనం సాగుతుంది. లోకేష్ గారికి నమస్కరించి ఒకటే చెబుతున్నా, పిల్లోడికి యాక్సిడెంట్ కాలు ఇరిగి ఆపరేషన్ అయ్యి ఉంటే ఆపదలో ఉంటే సాయం చేయమని అడిగితే పిల్లలకు సభ్యతం కావాలంట. ఏం పరిపాలన లోకేష్ గారిని అడుగుతున్నా. రాజధాని ఇదే, తల తోక తొండమైనా సరే రాజధాని ఇదే. రాజధాని అమరావతి. ఏమయ్యా నీ దగ్గర ఇత్తడి బింది దింగేసి స్టీల్ బింది ఇచ్చి పంపించారు తెలంగాణ వాళ్ళు. ఏంది ఏ లెక్కలో ఉంటది? ట్రాక్ ఎక్కాలంటే ఎలా ఉంటది? కేంద్రం నుంచి వస్తాయి కొంతమంది అదోలు. దాన్ని ట్రాక్ లో పెట్టాలంటే టైం పెట్టింది. అన్నం పొయ్యి మీద పెట్టంగానే నాకు పెట్టాను తోడుకుని తింటే ఉడికిద్ది అన్నం ఉడకదుగా. ఉడకాలి అన్నం, కూరలైనా సరే ఉడకాలి. నాకు ఉడకాలి, పెట్టే అంటే కుదిరిద్దా? కుదరదుగా. 30 ఏళ్ల క్రితం ఏంది హైదరాబాద్ సంగతి? ఎవడన్నా చేయని, రాజశేఖర రెడ్డి చేయని, చంద్రబాబు నాయుడు చేయని, అప్పుడు హైదరాబాద్ ఎలా అయింది? కాకపోతే నాకు ఈ అన్యాయం జరిగింది. మా కార్యకర్తలను అడిగితే బాలేదు పరిస్థితి బాబు అని చెప్పానంటే, ఈ పిల్లలకి వాళ్ళకి చిన్న పిల్లలు వాళ్ళకి సభ్యత్వం ఉంటే వాళ్ళకి సాయం చేపిస్తారంట. అది నాకు జరిగిన నేను లోకేష్ గారికి మాత్రం నేను మాత్రం ఇది ఒకటి మాత్రం విన్నమించుకుంటున్నా. దయచేసి కొద్దిగా ఆలోచించాల్సిందిగా కోరుతున్నా. సాయం చేయకపోయినా పర్లేదు, ఈ కార్యకర్తలు ఇలా పద్ధతి కాదు. మధ్యలో దూరి మధ్యలో పెత్తనాలు పెట్టి మధ్యలో రాజకీయాలు చేసి మా పాత కార్యకర్తలను దాదాపు రత్నాల చెరువులో ఎంతమందిని తీసుకురావాలో నా వయసు వాళ్ళని అంతమందిని తీసుకొస్తా. చంద్రబాబు కదా టైగర్, ఆయన చెంటే అయిపోద్ది ఏదైనా. ఆయన మీద ఉన్న నమ్మకం అట్లాంటిది. పోయించారంటే ఉందో మేధావులుగా పోయించారు. లోకేష్ కూడా పర్లేదు, బాగానే చేస్తున్నారు. ఆయన ఎప్పటి నుంచో చెప్తున్నాడు రాజధాని అని. ఏది 5 సంవత్సరాలు పోయినసారి 5 సంవత్సరాలు ఇదంతా చూసుకోవడమే సరిపోయింది. వచ్చి 10 నెలలు ఉంది. 10 నెలల్లో ఏమైంది? ఏం జరగదు కదా. సంవత్సరాలు కడదామని దీని మీదే చూస్తున్నారు. అయిద్దో లేదో తెలియదు. ముందు స్టార్ట్ చేస్తే తెలిసింది. అవును, స్టార్ట్ చేశారు కాబట్టి అది రాజధాని లాగా ఉంది. 5 సంవత్సరాలు రాజధాని లేకుండా చేశారు కదా, అందుకని లేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 10 నెలలు ఈ చెట్లు అవి కొట్టడానికే 10 నెలలు పట్టింది. పెరిగిన చెట్లు కొట్టడానికే 10 నెలలు పట్టింది. అది మిషనరీ పెట్టి చేస్తే, జనం చేసేది అయితే అదే 5 సంవత్సరాలు పట్టింది. ఏ క్లాస్ నెంబర్ 1. బీమారా పట్టాలు ఇచ్చారు, వాటర్ పైప్ లైన్ లాగిస్తున్నారు, ప్రతి ఒక్కటి చేస్తున్నారు. మళ్ళీ లోకేష్ దానికి సమస్య ఏముంది? పని చేసేవాళ్ళు
చెయ్యకపోతే అది వేరే. చెయ్యని వాళ్ళకి మనం 2 సార్లు గెలిపించుకున్నాంగా. ఇంక పని చేసే వాళ్ళకి ఇంకెన్ని సార్లు గెలిపించుకోవాలా? కంప్లీట్ అయితే అనడానికి చాలా కారణాలు ఉన్నాయన్న. అది ఇవాళ మనం మొన్న మీటింగ్కి వెళ్ళాము. ఆడ మీటింగ్కి వెళ్తే ఆ వాతావరణం చూసి కానీ ఆడ ఏరియా చూసి కానీ అసలు ఏమి అక్కడ మనకంతా జంగిల్ మోడల్ కనిపించింది. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆ ఏరియా మొత్తం బాగు చేయడానికే కొన్ని సంవత్సరాలు పట్టేటట్టుకుంది. అదంతా మరి అది చంద్రబాబు నాయుడు గారు మరి గట్టిగా ఈ రాజధాని కట్టించుకున్నాము, మన రాజధాని స్వర్ణాంధ్రప్రదేశ్ చేసుకుందాం అంటున్నాడు. కానీ మేము చూసిన వరకు మా అనుభవం గురించి మాకు తోసిన కొద్ది చెప్తుంది ఏంటంటే అదంతా బాగు చేసి ఆ ఏరియా అంతని కట్టగలుగుతారా కట్టలేడా అనే డౌట్ అనేది మనకు కొంచెం క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితి చూస్తుంటే బీభత్సంగా ఉంది. అసలు అక్కడ పరిస్థితి వాతావరణం చూస్తే బీభత్సంగా ఉంది. ఏమో మరి ఆయన బాబు గారు దయ కట్టించుకుంటే మంచిదే. అంటే మనం అనుకునేది ఏంటంటే అక్కడ వాతావరణం బయట చూస్తుంటే అయ్యిద్దా కాదా అనే అనుమానం బట్టి కొంచెం మనకు కలుగుతుంది. అది చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆయన కృషి, ఆయన ఫలితం, ఆయన కోరిక నెరవేరడం కోసం ఆయన పోరాడుతూనే ఉన్నాడు పాపం ఆయన. అది మనం అనుకుంటుంది ఏంటంటే అయ్యిద్దో కాదో అని అనుమానం కొంచెం డౌట్ గా ఉంటుంది. లోకేష్ గారు బాగానే చేస్తున్నాడు. మంగళగిరి ఏరియా మొత్తాన్ని బాగానే చూసుకుంటున్నాడు. ఎవరికి లేని వాళ్ళకి కూడా ఇంక పట్టాలు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నాడు. ఆయన కూడా బాగానే చేస్తాడు కూడా. ఎందుకంటే కొంచెం మాది రత్నా చెరువు బాగానే చూసి వచ్చాడు, మన పట్టాలు ఇచ్చాడు అని బాగానే చేసి పెట్టాడు. బాగానే చేస్తాడు అని అనుకుంటున్నాం.